గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పాపం ప్రతాప్ ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రేక్షకులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సుమ్మ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ పాపం ప్రతాప్ ఫస్ట్ ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడదాం. విష్ణు గారు ఆయన మాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు చేయటం వెరీ వెరీ హ్యాపీ సార్. ఇక్కడికి వచ్చే కానీ తెలిసింది మీరు చేస్తున్నారని. ప్రసాద్ గారు అండ్ యాంటోనీ అండ్ నితిన్ గారు అండ్ మన సాయి గారు ఈ మధ్యన సినిమా ఇంకా చెప్పగలదు, అది ఆడియన్స్ కూడా అందరికీ తెలిసిపోయింది. మీ నుంచి కంటెంట్ వస్తుందంటే అంటే ఈటీవీ ఇదివరకు నాకు గుర్తు అది యాడ్ ఈటీవీ మీ టీవీ అని వచ్చేది కదా, అలాగా వీళ్ళు మన కోసమే ఆడియన్స్ కోసం మీకోసం తీస్తున్నారా సినిమాలు రా అన్నట్టు చాలా మంచి కంటెంట్లు పట్టుకొని అందరికీ కూడా రియలిస్టిక్గా ఉండే ఈజీగా అర్థమయ్యే కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారితో నాకు పరిచయం ఉంది. మేము చాలాసార్లు కలిసాం. ఎప్పుడు కూడా ఆయన చెప్పేది అంత కథ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా నాకు కొంచెం పెద్ద వంశీ గారు ఆ స్టైలే అనిపించేది అనమాట. నాకు ఎప్పుడు కలిసిన ఆయన మాటలు వింటున్నా. బట్ ట్రైలర్స్ టీజర్స్ అది చూసిన తర్వాత మీరు నిజంగా చాలా మీకంటూ ఒక స్టైల్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ఎలా డీల్ చేస్తారో అలా కనిపించిందండి. 17వ తారీఖున రిలీజ్. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కంటెంట్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీంట్లో యాక్ట్ చేసిన అందరికీ కూడా, ఈ బుడ్డోడు పాపం చలేసి వచ్చినప్పటి నుంచి కాళ్ళు ఇలా 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 పెట్టుకుని తిరుగుతున్నాడు. బుడ్డోడు కాడి నుంచి అందరికీ, యాక్టర్స్కి, పెద్ద మనుషులందరికీ, హీరోయిన్ గారికి అందరికీ కూడా, మా యాంటోనీకి అండ్ ప్రసాద్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా తిరువీర్ గారు మనకి మీరు చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. మంచి కంటెంట్, ప్రమోషన్ అనేది అలా చేయాలా ఇలా చేయాలా, అది ఇనీషియల్ స్టేజ్లో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుందండి. అది అంటే మనం బయట నుంచి వచ్చినప్పుడు అది ఫేస్ చేస్తాం. నేను కూడా కంటెంట్ ఓరియంటెడ్ చేసినప్పుడు అందరూ ఇదే అనేవారు, ఇంకా మంచి పబ్లిసిటీ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలని సలహాలు ఇస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా చూసి అరే ఇది సినిమాలో ఎందుకు మిస్ అయ్యాం అనే దాంతోనే ఇస్తారు. అది మనం వెరీ పాజిటివ్గా తీసుకోవాలి. ఏం పర్లేదు, మీరు కంటిన్యూస్గా ఇలాంటి హానెస్ట్ కంటెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రైడే మీద అవుతుంది, థియేటర్లన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ థియేటర్కి మీరు వెళ్ళి సరదాగా రెస్పాన్స్ చూద్దాం అంటే మీకు కూడా టికెట్ ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు. ఆ రోజు త్వరగా రావాలి, ఖచ్చితంగా వస్తుంది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా అన్నీ గ్రహిస్తారు, అన్నీ చూస్తారు, టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. సో ఈ ఏప్రిల్ 17 మీ ఫ్రైడే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి ఆఫర్ కూడా ఇది చేశారు కదండి, టికెట్ ప్రైజింగ్ 99 రూపీస్ అంట. బయట ఎండలు పేలిపోతున్నాయి. పోనీ దాని గురించి అన్న చిన్న ట్రైల్ వేద్దాం, ఒక చిన్న మా కోసం టికెట్ రేట్ కోసం అన్న ఒకసారి వచ్చి చిన్న ట్రైల్ వేసి చూడండి పాపం ప్రతాప్. అలా చూసినా నాకు ఎందుకో ఇది చాలా గట్టిగా మీరు సాటిస్ఫై అవుతారనిపిస్తుంది. అందరి గురించి చెప్పేశాం. పాపం అందరూ నుంచుని ఉన్నారు, పాపం కొంతమంది భోజనం చేస్తున్నారు, పాపం చాలామంది ఆకలితో ఎదురు చూస్తున్నారు అనుకుంటా, పాపం చాలామంది స్టేజ్ మీద నుంచుని ఉన్నారు. పాపం సోమ గారికి చాలాసేపు నుంచి కూర్చున్నారు. అండ్ పాపం ప్రతాప్ ఎల్లుండ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ థియేటర్లో మా వీరప్రతాపం చూపిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. టీం అందరికీ కూడా ఆల్ వెరీ బెస్ట్ అండి. చాలా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.